అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ గుంటరెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం. మనం ఇప్పుడు గాజువాక ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న బెల్లం వినాయకుడి దగ్గరలో ఉన్నామండి. ఇది సంతోషం ఇటువంటి అరేంజ్ చేసినందుకు. కానీ దీనికి దాదాపు 50 lakhs అబోవ్ దీనికి ఖర్చు పెట్టారు ఆ బెల్లం కోసం. ఇంత ఖర్చు పెడతారు. ఆ బెల్లాన్ని ఎలాగో ఇన్ని రోజులు బయట నిల్వ చేసిన తర్వాత తినలేకపోవచ్చు. సో దాన్ని ఒక ఫెర్టిలైజర్ కోసం ఉపయోగించే విధంగా దాన్ని మార్చాల్సిందిగా కోరుచున్నాము నిమజ్జనం టైంలో. ఎందుకంటే ఈ బెల్లం తయారీకి అది పండే చెరుకు పండటానికి చాలా వాటరు, ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవసరం. అయినప్పటికీ మన వాళ్ళు పోనీ ఏదో ఆనందం కోసం చేసినప్పటికీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీన్ని వేరే విధంగా మనం ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు దీన్ని డిస్మాండిల్ అంటే దీన్ని నిమగ్నం చేసే దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని బెల్లము, ఆవు పేడ, ఈ పప్పుల పిండి ఇవన్నీ కలపడం వలన పశువులకు మంచి నేచురల్ ఫార్మింగ్ అనేది ఉపయోగపడుతుంది ఫెర్టిలైజర్గా. సో ఆ విధంగా మలచవలసిందిగా కోరుచున్నాము. సో ఎప్పుడైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు హైట్ అంత వేశారు, లైట్లు ఉన్నాయా లేవా, డీజేలు ఉన్నాయా, బాంబులు వేస్తున్నారా, వీటితో పాటు ఇది కూడా చూడాలి. ఎందుకంటే ఇది బెల్లం ఇక్కడే ఎలాగ నిమగ్నం చేసి ఉంచేయడం వలన కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని తయారు చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, చాలా కష్టంతో కూడుకున్నది. అలాగే డబ్బులు ఊరికనే రావు. ఈ నిర్వహణకు కూడా డబ్బులు చాలా కొన్ని లక్షల మీద వాళ్ళకి వృధా అవుతుంది. సో దాన్ని ఫెర్టిలైజర్గా మారిస్తే మనకి అన్ని విధాలుగా బాగుంటుందని నా అభిప్రాయము. దయచేసి ఆ విధంగా మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ఇన్ ఫ్యూచర్ ఎటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు నిమజ్జనం చేసే విధానం కూడా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, దానివల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఏదైనా ఉందా అనేది కంపల్సరీ చూసి పర్మిషన్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ వీటికి రోడ్డు ఇరువైపులా చాలా హోర్డింగ్స్ కట్టారు. వీటికి కూడా చాలా ప్లాస్టిక్ అనేది ఉపయోగించవలసి వచ్చింది. ఎందుకంటే ఎవరు ఆనందం కోసం వాళ్ళు చూస్తారు, కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఆలోచించే వాళ్ళు అతి తక్కువ మంది ఈ రోజుల్లో. అందరం కూడా రోజుకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడాను అవేర్నెస్ రావాల్సింది. ఆ విధంగా తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉంది. దయచేసి ఆ విధంగా ఆలోచించగలరు. నా పేరు లక్ష్మణ గుంటరెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం.